మా ఇల్లు మొత్తం మునిగిపోయి నీళ్ళలో మునిగిపోయి మొత్తం ఇంట్లోకి నీళ్ళు పోయి చిన్న ఇల్లు మాది మొత్తం రోడ్డు హైట్ అవ్వడం వల్ల మేము మొత్తం మా ఇంట్లోకి నీళ్ళు వచ్చేసి మొత్తం ఇల్లు మొత్తం బంద్ చేసినాము. వచ్చి రోడ్ల మీద నిలబడ్డాము. మా పరిస్థితి గవర్నమెంట్ సహకరించాలి, కొంచెం కాపాడాలి. ఇది పరిస్థితి మాది. మొత్తం మీకు చాలా ఇక్కడ వరకు నీళ్ళు ఉన్నాయి. చూడండి ఎంత వాటర్ ఇక్కడ నుంచి వస్తున్నాయి. మొత్తం రోడ్ హైట్ అవ్వడం వల్ల మాకు ఇదంతా జరుగుతుంది. ఈ పరిష్కారానికి కొంచెం సహకరించాలి అందరూ. అధికారులు పట్టించుకోకపోవడం వల్ల మా ఇంట్లో మొత్తం నీళ్ళు బియ్యం అంతా మొత్తం నానిపోయి మేము అంతా వచ్చి రోడ్ల మీద ఉన్నాం. కొంచెం మాకు సహకరించి చేయాలని చెప్పేసి మనం చేసుకుంటాం. మొత్తం నీళ్ళలోనే ఉన్నాం. 2-3 రోజులు అవుతుంది. మొత్తం 3-4 రోజుల నుంచి వర్షం వల్ల మేము మొత్తం నీళ్ళలోనే ఉండి మా ఇంట్లో మొత్తం అన్ని విధాలుగా చూసుకోండి. మొత్తం గాండి కావాలంటే మా ఇంటికి మొత్తం నీళ్ళు లోపలికంటే నీళ్ళు వేసి తాళం వేసుకొని రోడ్ల మీద నిలబడి గొడుగులు పట్టుకొని నిలబడి ఉన్నాం మేము. మమ్మల్ని కొంచెం చూడండి, చేయండి. అది అధికారులు ఖచ్చితంగా పట్టించుకొని చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మా ఇంట్లో కిందికి ఉన్నాను. మా ఇల్లు ఇట్లా రోడ్ వచ్చి వేసిండ్రు. మా ఇల్లు కిందికి అయింది, నీళ్ళు ఇంట్లోకి వచ్చినాయి. మా బియ్యం నాన్ని, బట్టలు నాన్ని. మా పరిస్థితి ఏంది, మా కథ ఏంది? ఎవరేమంటలేరు. ఇక్కడికి వెళ్ళి చూసుకుంటూ పోతున్నారు కానీ పెద్ద మనుషులు ఏమంటలేరు, ఏం చేస్తలేరు. అడుగుతున్నాం కానీ ఎవరేం చెప్తలేరు మాకు. మరి ఈ పరిస్థితికి మాకు ఏమి అని అనుకున్నారు, ఏం కథ? మా ఇంట్లో పిల్లలు నాణ్యం కరెంటు కుక్క ఊసిపోయింది. మరి ఏం సంగతి, ఏం కథ? కట్టెలు తిరిగినాయి, అన్నీ తిరిగినాయి. ఇట్లా మాకు చూసేటోళ్ళు ఎవరు లేరు. మాకు ఇంట్లో నానిపోయినాయి అన్ని బట్టలు, సామాన్లు. ఏం చేయలే, ఏం కథ? ఈ సర్పంచులు అయితే పట్టించుకుంటలేదు. ఈ రోడ్ అయితే ఇట్లా వేసిండ్రు కానీ ఇట్లా చెప్తుంటే ఎవరు ఇంటలేరు, ఏం చేయలేరు. మేము అడుగుతుంటే చెప్తలేరు సమాధానం. మరి ఏం చేయమో మీరే చేయాలి. ఇంకా దానికి పెద్ద మనుషులు ఏమంటలేరు. మాకు చెప్పే తీరులో మేము చెప్తున్నాం కానీ ఇంటలేరు. మాకు నీళ్ళు పైన వస్తున్నాయి వరదలాగా. ఇంట్లో అయితే నిండిపోయినాయి నీళ్ళు. మాకు ఏం లేవు. వండుకొని తోక గిన్నెల చెప్పులు మొత్తం నానిపోయినాయి. ఇప్పుడు ఏం చేయలేము. మా పరిస్థితి ఏం కదా. మా ఇంటికాడ కూడా వచ్చి తీయండి వీళ్ళు. ఇట్లా వచ్చినాయి, ఇట్లా ఉన్నాయి. చూడాలి నీళ్ళు కొద్దారంటే చెప్తున్నాం కానీ ఎవరు పట్టించుకుంటుంది. ఆడ ఇంత మట్టి అన్న దొబ్బుతారంటే ఒక దొబ్బుతలేరు, ఏం చేస్తలేరు. ఇక మీరే చేసుకోండి, ఏం చేయాలి అని అంటున్నారు. మేమేమన్నా నీకు వస్తలేదు. ఇక మా ఇవన్నీ అయితే నానిపోయినాయి ఇంట్లో. ఇక్కడ లోపలికి వచ్చినాయి. లోపలి ఇంట్లో అట్లా కాళ్ళు ఇంట్లో గట్టిగా తోడిపోస్తే ఎంత అని తోడే కొద్దీ వస్తూనే ఉన్నాయి నీళ్ళు. ఇక ఇవన్నీ పైకి పెట్టుకున్నాం. ఇట్లా ఉన్నాం సార్. బియ్యం గియ్యం అన్ని నాన్న అన్ని ఒక పైకి పెట్టుకున్నాం. కూర్చున్నాం. ఇన్ని నీళ్ళు ఉన్నాయి. తోడే కొద్దీ నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఎవరు పట్టించుకుంటలేరు. కదా మరి మేము ఏం చేయాలన్నా ఏం కదా. సర్పంచ్లు అయితే పట్టించుకుంటలేరు. కాలు వేసినప్పుడు రోడ్ వేసినప్పుడు చెప్పినాము ఇక్కడ కాలువలు తీపిచ్చిదే నీళ్ళు వెళ్ళిపోతామని చెప్పినాం కానీ వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. మేమేం చేస్తాం అంటున్నారు. ఇప్పుడు ఆ రోడ్ వేసినప్పుడు పైపులు ఏమనం వేసిలేరు అదలు పోయేటట్టు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడింది. మేము ఎందుకు ఏమోళ్ళకి ఉన్నాం, ఏమన్నా నీకు రాదు కదా అన్నట్టు మా సంగనం. ఈ సైడ్కి మట్టి కొట్టించుకోండి. మేము మట్టి కొట్టించుకున్నాము. వాళ్ళు కొట్టకపోయిన మధ్యలోనే ఆఫ్ చేసినాం. ఇప్పుడు పెద్ద మనుషులు ఆడితే పెద్ద మనుషులు ఏం చూసుకుంటూ అవుతున్నారు కానీ మేమేం చేస్తాం, మీ ఇష్టం అంటున్నారు. మేము అంతే వచ్చింది. ఎవరేమైతే మేము 2 రోజుల నుండి పని చెప్తానే ఉన్నాం కానీ ఎవరు పట్టించుకుంటారు. వీళ్ళకి 2 రోజులే ప్రభుత్వ అధికారులు పట్టించుకోవాలని మీరు అంటున్నారు. అంతే అంతే కదా. మేము వాళ్ళు పట్టించుకోగానే మేము మీ హాస్పిటల్ వచ్చిన వాళ్ళకి చెప్తున్నాం కానీ ఇప్పుడు నువ్వు వచ్చినందుకు నీకు చెప్తున్నాం. మేము క్యూ నుంచి వచ్చినాము. మీ యొక్క సమస్యలు ఇట్లా ఉంది ఇవన్నీ ఇట్లా నీడ మునిపోయని చెప్పి మేము అందుకే వచ్చినాము. ఈ సమస్యలను గవర్నమెంట్ దృష్టికి ఎవరికైనా చెప్పేతోళ్ళకుంటే మీ హాస్పిటల్ చెప్పాలన్నా మేము చెప్తే పట్టించుకుంటలేరు. ఊర్లే సర్పంచులు వాళ్ళు పెద్ద మనుషులు ఎవరు చూస్తున్నారు కానీ ఏం చేయాలని కిందికి ఉన్నారు. ఇంతవరకు చెప్తే ఒక చూద్దాంలే అనుకుంటా పోయినరు. తొలుత వాన వచ్చినప్పుడు ఇట్లనే అన్నారు. ఇప్పటికి ఏది చేయలేము మాకు. అంతే. అది ఎటో నువ్వు టయానికి ఇక్కడ వచ్చినందుకు మేము చెప్పాల్సింది వచ్చింది. నేను ఆడికి మా బుద్ధ మా ఫోన్ అది తీస్తున్నాడు అంటే ఆయన లేకనుకున్నాడేమో అమ్మ అని అంటే ఇంకా ఏం చెప్తాడమ్మా అని అంటే చెప్తే మనం చెప్పేది చెప్తే వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారని నేను చెప్పిన. అంతే.
ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మాకు నీళ్ళు అయితే ఇట్లా కింది నుండి వస్తున్నాయి, ఎవరు పట్టించుకుంటలేరు. మేము వేయాలనుకుంటే ఏనికే పోతే ఒక ఏని రాడ కట్టలేతామంటే ఏనిస్తలేరు. ఇప్పుడు వాళ్ళ విషయంలో పోతాయని వాళ్ళు రాణిస్తలేరు. ఇప్పుడు ఈ నీళ్ళల్లో మా ఇంట్లోకి వస్తే ఏడ తిని ఏడ వండుకోవాలి. రాత్రికి పండుకొని పోకలేదు, మాకు ఇట్లనే ఉండాలి. రాత్రిలో నుండి ఇట్లనే ఉన్నాం, నిద్ర లేదు, ఏం లేదు. మాకు ఏదో ఒకటి చెప్తేనే ప్రభుత్వం తెలుస్తుంది. ఓట్లకైతే వస్తారు, కానీ ఇప్పుడు అడిగినప్పుడు ఓట్లకు వచ్చినప్పుడు ఉంటుంది కానీ మాటలు ఇప్పుడు చేస్తాం అనేది కానీ చేసేది అయితే ఏం లేదు. ఓట్లు అయితే వేయించుకుంటారు. ఇప్పుడు ఓట్ల ముందర మళ్ళీ వచ్చి అడిగినప్పుడు చెప్తామని మేము కూడా ఏమంటలేము. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అప్పుడు వచ్చి మాట్లాడాలి కదా. వాళ్ళు మాట్లాడినప్పుడు మేము కూడా అడుగుతాం. మా ఇంట్లో ఇన్నిసార్లు చెప్తే ఒక పట్టించుకోలేదు, మేము కూడా ఓట్లు వేయం ఈసారి. అట్లా అనుకుని మేము మన సంఘం చెప్పేతలకు చెప్పినాం, పెద్ద మనుషులకు చెప్పినాం, గురుకూరు వాళ్ళకలా చెప్పినాం. గురుకూరు ఇంతవరకు ఫోటో తీసుకుపోయిండు నీళ్ళు చల్లుతుంటే, ఇప్పటికి ఏది చేయలేవు. ఆయన ఒక ఈ రోడ్ వేసినప్పుడు వచ్చిండ్రు, వాళ్ళు ఫోటోలు తీసుకుపోయిన ఒక మాకేం చెప్పలే. రేపు ఈ నెల కానీ వచ్చే నెల కానీ సర్పంచ్ ఎలక్షన్ నడుస్తాయి కదా, అందులో మీకు ఎవరు న్యాయం చేస్తా అంటే వాళ్ళు ఓటేస్తారు అంతే. మళ్ళీ మేము మాకు ఎవరు న్యాయం చేయనప్పుడు మేము ఎవరికి వేయం ఓటు. మేము మామూలు ఇట్లా ఉన్నప్పుడు చూడనప్పుడు మేమేం ఊగా చూసుకుంటూ పోతున్నారు. నీళ్ళు ఇంట్లోకి వచ్చినా అని అడుగుతున్నారు కానీ ఇంటికి వచ్చి చూసింది లేదు. ఇప్పటికి వాళ్ళు వచ్చి చూసింది లేదు, ఇంట్లోకి వచ్చి చూసింది లేదు. ఇప్పుడు నీవు వచ్చినా నిన్నట్లుంటి మంది ఇంతమంది తిరిగి చూస్తున్నారు కానీ ఒక్క మనిషి ఇంట్లో నీళ్ళు వచ్చినాయని ఒక మంచి రాలే. ఇప్పుడు నీవు వచ్చినావు ఇంట్లోకి. మేము తిన్మార్ మళ్ళీ టీం అమ్మ, అందుకనే ప్రజల బాధలు ఏంటిదని కనుక్కొని వచ్చినాం. అంతేలేనా, మాకు తెలియదు కదా. మాకు తెలిస్తే ఒక మేము ఇంతవరకు చెప్పుదాం. నా పేరు భాగ్యమ్మ చూడనా, పుల్లడి జిల్లా గ్రామం, పురుగడి జిల్లా గ్రామం, భాగ్యమ్మ, వీపనాల మండలం. మండలం. సరే.